స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. గుడ్ మార్నింగ్ గైస్, అందరికి కూడా. సో మార్కెట్ మిత్రులందరికీ నమస్తే. సో యాక్చువల్లీ నాకు వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే బాగా జలుబు చేసిందనమాట. సో జ్వరంగా కూడా ఉంది. సో అడ్జస్ట్ చేసుకోవాల్సింది కూర్చున్నాను. బట్ ఎనీహౌ మనం కంటెంట్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిన్న ట్రేడింగ్ సెషన్స్లో మనం ఎంత సంపాదించాం? 1,575 రూపాయలు ప్రాఫిట్స్ అయితే సంపాదించాం అనమాట. సో ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్లో అయితే సెన్సెక్స్లో తీసుకోవడం జరిగింది. నిఫ్టీలో తీసుకోవాలి, చాలా అంటే నిఫ్టీలో కొంచెం మ్యానిపులేషన్స్గా ఉన్నాయని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీగా ఉందన్నమాట. సో అందుకని దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టి తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా డెల్టా కార్పొరేషన్ నేను చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ నేను మార్కెట్ ప్రీ ఓపెనింగ్ సెషన్స్లో తీసుకున్నానండి. 100% గ్యారంటీ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను డెల్టా కార్పొరేషన్కి వెళ్ళిపోయాను అనమాట. సో 350 షేర్లు దించి కట్టగానే 595 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సూపర్ అనమాట. ఇంకా రావద్దని నేను ఎగ్జిట్ చేస్తాను, అంతే, ఎక్కువ ఆశించకూడదు అనమాట. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కూడా 92 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంత ఏం కాదు, మా అయితే 20 రూపాయలు వచ్చి ఉంటాయి అంతే నాకు తెలిసి. బట్ ఇట్స్ ఓకే, ఉడత సాయం ఏదైనా సరే ఇంపార్టెంటే. సో మొత్తానికి మాత్రం 1,575 రూపీస్ ప్రాఫిట్ అయితే నిన్న డే క్లోజ్ అయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదేంటది కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక విషయం అండి. ఎవరైనా చాలా కొత్తగా వస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది కూర్చున్నాను. అండ్ ఈ వీడియో ఎందుకోసం అంటే, సో నేను మార్కెట్లోకి వచ్చే ముందు ఎంత ప్రిపేర్డ్గా ఉంటానో, సో మీరు కూడా అదే సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫాలో అయితే మీరు ఎంతో నాలెడ్జ్తో మీరు కూడా మార్కెట్లోకి దిగితే సో ప్రాఫిట్స్ సంపాదించే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. సో అందుకని దయచేసి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్లో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, మనం ఎక్కువగా ఈరోజు మనం న్యూస్ అండ్ స్టాక్లో చూసుకున్నట్లయితే 2 షేర్స్ మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేటప్పటికి చాలా ఫాల్లో ఉంది. బట్ కానీ ఈరోజు క్వార్టర్ రిజల్ట్ పాజిటివ్ ఉంటే మాత్రం చిత్తు ఎగ్గొట్టేస్తుంది. సో మినిమం అప్సైడ్ పొటెన్షియల్ 3% అబోవ్ ఇచ్చే ఛాన్స్ ఉన్న షేర్ అనమాట. ఇది మామూలు విషయం కాదు, చూద్దాం. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. 2 సంథింగ్ బ్యాంక్ రిలేటెడ్ సెక్టార్లోనే జరుగుతుందన్నమాట. సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, చూడాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేటప్పటికి నిన్న ఈవినింగ్ సెషన్లో ఒక కొంత పికప్ అయితే కనిపించింది. నాకు ఎందుకో అనుమానంగా ఉంది, ఈరోజు ర్యాలీ కొడుతుందేమో అని, అందుకని అనుమానంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూస్తుంటే ఈవినింగ్ టైం ఒక చిన్నపాటి పికప్ అయితే వచ్చిందనమాట. సో సడన్గా పికప్ వచ్చింది? ఈరోజు క్వార్టర్ రిజల్ట్ పాజిటివ్గా ఉందా ఏంటనేది ఒక కొంచెం డౌట్ఫుల్గా ఉందనమాట. బట్ ఎనీహౌ ఈ 2 కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో స్టాక్ మార్కెట్లో సో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో దాని క్వార్టర్ ఆన్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి స్టాక్ గురించి అనమాట. ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పేసి ప్రజెంట్ దాని కరెంట్ వాల్యూలో 1,120 రూపాయల ట్రేడ్ వాల్యూలో రన్ అవుతుందన్నమాట. రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే ఈ స్టాక్ వచ్చేటప్పటికి 1,460 కోట్ల ఆర్డర్ని అయితే విన్ చేసిందనమాట 2 పవర్ ప్రొడ్యూసర్స్ నుంచి. సో ఇది పాజిటివ్ న్యూస్ అనమాట. బట్ కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ మూమెంట్ని బట్టి కూడా మనం దీంట్లో ట్రేడ్ చేయాలా వద్దా అనేది కొంచెం ఆలోచించాలన్నమాట. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫైన్. కానీ ఇది మాత్రం స్టాక్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ప్రీమియర్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ స్టాక్ అండి, చూడాలి. అంతే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం. సో ఈ వీడియోకి అట్లీస్ట్ 5 కామెంట్స్ అయినా రావాలండి, అప్పుడే లైవ్ స్ట్రీమ్ చేస్తాను. అది ఓకేనా? సో జ్వరాల్లో ఉన్నా సరే నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను గైస్, ఓకేనా? ఉంటాను మరి.